తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి కల్లాలు చేసుకొని వడ్లను రోడ్ల మీద ఎండబోస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎన్ని తెరిచినా సరిపోవడం లేదు. అన్న అంచనాలకు మించి పంట పండింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు సేకరించే వడ్లకు కేవలం సివిల్ సప్లైస్ ద్వారా సహకారం ఇచ్చే కమిషన్ ఏజెంట్గా పనిచేసే రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ వస్తుంది. ఇవాళ కొత్తగా పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే అది జరుగుతుంది. కొంతవరకు గతంలో ఊరికొక కేంద్రం తెచ్చేవాళ్ళు బదులు ఇప్పుడు మండలానికి 5-10 కేంద్రాలతో సరిపెట్టారు. దాంతో ఈ సమస్య. రెండోది, ఈ మొత్తం ఏ రోడ్డు కొండి ఎటువంటి మనకు ఊళ్ళో పోయే రోడ్డు కొట్టినా రోడ్డు పక్కన మనకు వడ్లు ఆరబోసి కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల దూరంలో కనబడుతున్నాయి. వన్ సైడ్ మొత్తం వడ్లను ఎండబోస్తున్నారు, వన్ సైడ్ మొత్తం వెహికల్స్ వాల్సి వస్తుంది. ఒక్కోసారి దుందుడుకు వెహికల్ దారులు అయితే దాని మీద తీసేసి బియ్యం పరంపరం అయిపోతుంది, వడ్లన్నీ బియ్యంగా మారుతున్నాయి చూస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి అసలు సమస్య చాలా ఏనుగంత సమస్య ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అనే అనుమానం వస్తుంది. ఇప్పటికి కూడా మీకు కొన్ని సెంటర్లో నేను 2-3 ఊళ్ళు తిరిగాను. ఒక ఊళ్ళో పరిస్థితి ఏంటంటే మొత్తం 40-50 లారీల లోడ్ ఉన్నది. కేవలం 3 లారీలు మాత్రమే ఇప్పటి వరకు అక్కడ కాంటాక్ట్ కాబట్టి పోయింది. మిగతా 40-50 లారీల సరుకు అక్కడే ఉండిపోయింది, రోడ్ల మీద ఉండిపోయింది. పెద్ద వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోతుంది కూడా. ఆ 3 లారీలు కూడా ఎక్కడి పోయి ఆగినాయి? కాంటా అయింది అనే సంతోషపడే ముందు వాళ్ళను రైస్ మిల్లు దాకా అప్పచెప్పడానికి కూడా వాళ్ళే బాధ్యత అన్నారు. కనుక అక్కడికి పోయిన తర్వాత అక్కడ 200 లారీలు ఉన్నాయి మన రైస్ మిల్ దగ్గర. ఈ 200లో వీడి నెంబర్ ఎప్పుడు వస్తుంది, మేరా నెంబర్ కబాయా కానీ వీడు ఎప్పుడు చేస్తాడు అనే పరిస్థితి కనపడుతున్నారు. కనుక వడ్ల కొనుగోలులో ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ప్రభుత్వం అలక్ష్యం కనపడుతుంది. దానికి తోడు ఈ ప్రభుత్వం కొంటుందా లేదా నమ్మకం లేకపోవడం వల్ల ఇప్పటికే అడ్డికి పావుసేరు చాలామంది రైతులు ఇప్పటికే మొక్కజొన్నలు కానీ అటు వడ్లు కానీ అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి మరి ఎట్లా వస్తుంది? మరి వాళ్ళు తీసుకుపోతున్నారు కదా ప్రైవేట్ వ్యాపారస్తులు, వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి రైస్ మిల్లు ఇవన్నీ కూడా అంటే ఇది ఒక పెద్ద కుంభకోణం నడుస్తుంది ఆ ఉద్దేశం ప్రకారం. ఎఫ్సిఐ కూడా ఏమంటుంది, పంట చాలా పండింది, మేము కొనాల్సిందే కొంటాం, అంతకంటే ఎక్కువ కొనలేదు సీలింగ్ విధించింది. ఇన్ని టన్నుల కన్నా మేము మెట్రిక్ టన్నుల కన్నా మేము కొనలేము అని వాళ్ళు అన్నారు. అందుకని దీనికి పరిష్కారం ఇక్కడ లేదు. రైతులు బాధపడ్డా సరే ఈ వరి పండించడం తగ్గించుకోకపోతే, కొన్ని పంటలను తగ్గించుకోకపోతే, కొన్ని పంటలు పెంచుకోకపోతే కష్టం అంటున్నాం. ఇప్పుడు మనకు తెలంగాణలో నర్మెటలో మొన్ననే మనకు ఆయిల్ పామ్ గెలల మన రిఫైనరీ వచ్చింది. చాలా పెద్ద ఎత్తున మనకు ఆయిల్ తయారు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. దానికి కావాల్సిన మనకు పామాయిల్ గెలలు కావాలి కదా, దానికి అనుబంధంగా చాలా పంట పెట్టండి, అట్లానే కూరగాయలు పండించండి, లేకపోతే ఇతరత్ర అంటే మనకు పప్పు దినుసులు లేవు పండించవచ్చు, నూనె గింజలు లేవు పండించవచ్చు. వీటికి గిరాకీ ఉంది కదా. నిజంగా అంటే కష్టం ఎక్కువ కనుక దాన్ని రిస్క్ చేయడం లేదు. ఏమంటే వ్యవసాయదారులను విజ్ఞప్తి చేసేది అంటే వరి వేస్తే ఊరి, లేకపోతే వరి సోమరిపోతల వ్యవసాయం ఇట్లాంటి మాటలు నేను వాడను. కానీ దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉందంటున్నాను. అంటే ఈ ఒక వరి వేయడానికి కారణాలు ఉన్నాయి. రైతు కష్టాలు రైతు కష్టాలు చెప్పుకుంటే చెప్పినా అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగా తయారైంది. మరి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి ఎందుకు అవుతుంది అని అర్థం చేసుకుంటే మనం పంటల మార్పిడి చేసుకుంటాం. లేకపోతే పంటల మార్పిడి సాంప్రదాయంగా వరి పెడతాం, పండిస్తాం. ఖచ్చితంగా వరి పెట్టే భూములలో వరి పెట్టాల్సింది, తరి భూములలో వరి వద్దని ఎవరు చెప్పరు. కానీ మెట్ట భూములు కూడా మనకు తరి ఆయకట్టు కట్టేసి దానిలో కూడా మనం వరి పెడితే ఏం కావాలి, 4 బోర్లు వేస్తాం, వరి పండించుకుంటున్నాం. దాని ద్వారా రేపు పొద్దున వరి పంట ఎక్కువ పండడం వల్ల సమస్య కదా ఇవాళ మొత్తం అంతా కూడా. అందుకని మిగతా అంటే సాంప్రదాయేతర వ్యవసాయం అయిపోవాలి. మనకు బాగా కొరత ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మనకు పప్పు దినుసులు, మనకు నూనె గింజలు పండడం లేదు. పప్పు దినుసులు కందిపప్పు నుంచి మొదలు పెడితే అన్ని పప్పు దినుసులు పండియవచ్చు. వర్షాకాలంలో అయితే 3 నెలల పంట పెసర పండియవచ్చు. తెలియదు కదా, రైతులకు తెలియదు కాదు. కానీ వరి పంట అయితే గ్యారెంటీ ఉన్నది. ఏమైనా సరే మంచిగా చెడు నష్టం కాదు, లాభం అయితే పెద్దగా ఉండకుండా నష్టం అయితే కాదు. అల్లికల్లి సున్నాన వస్తుంది మనకి అనే నమ్మకం ఉంది. అంటే గ్యారెంటీ ఉండే పంట వరి కనుక పండిస్తున్నారు, తప్పు కాదు వాళ్ళది. కానీ దాటి కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పటికైతే ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వం తాను మాత్రం దీని నుంచి పక్క తప్పుకుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి గింజ కొనాల్సిందే, ఏం చేస్తారో తర్వాత సంగతి. దాంతోపాటు ఏంటంటే ఎఫ్సిఐ కొంటుంది, అంతకంటే కొనది కనుక ఈ ఎక్కువ సేకరించిన ధాన్యాన్ని మరి విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచన కూడా చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఏమో మన తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. ఇటుపక్క మరి ఇరిగేషను అట్లానే సివిల్ సప్లై శాఖ మంత్రి మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అంటున్నారు. మరి దాని ప్రకారం కనీసం విదేశాలకు ఎగుమతి చేసి ఈ వరి ధాన్యాన్ని చాలా వరకు మనం లాభాలు సంపాదించుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం లాభపడవచ్చు అంటున్నాను.
ఆ వైపుగా పోవాలి. ప్రతి గింజ కొంటామన్న హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా కొంచెం పంటల మార్పిడి చేసుకోకపోతే ఇది ఎప్పటికైనా కష్టమే. వరి ఎక్కువ పండిస్తే కొనేవాడు ఉండడు, తగ్గక అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు భారత ప్రభుత్వం దగ్గర 3 సంవత్సరాలు అస్సలు పండకుండా బఫర్ స్టాక్స్ ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు అదే అన్నది కదా, హెచ్చరించింది కదా. దీన్ని సముద్రంలో పారబోస్తారా, ఉచితంగా మస్తారా నిర్ణయం చేయండి, ప్రజలకు అందాలి కదా. ఒకవైపు అన్నప్రాసులు, మరోవైపు ఆకలి కేకలు ఉన్నాయి. అటువంటిప్పుడు మీరు ప్రజలకు వంచండి, ఉచితంగా మంచి నష్టం లేదు, కానీ సముద్రంలో పారబోస్తారా దాన్ని అని చెప్పి ఇదివరకే సుప్రీంకోర్టు అనేది. దాని ప్రకారమే ఇవాళ బియ్యం, సన్న బియ్యం పంచుతున్నారు. మరి దాని ప్రకారం చాలా తక్కువ ధరకు పంచుతున్నారు. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడితే మంచిదే, కానీ బియ్యం తినడం తక్కువైంది చాలా వరకు. ఒకనాడు పెద్దలు కూడా బియ్యం కాకుండా జొన్నలు ఇటువంటి తినేవాడు తెలంగాణలో. ఇప్పుడు అట్లా కాదు, పెద్దలేమో రొట్టెలకు రాగి వాటికి మారారు, పేదలేమో బియ్యం తింటున్నారు, సన్న బియ్యం వస్తున్నాయి, రోగాల పాలవుతున్నారు, బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి. కనుక బియ్యం వాడకం తక్కువ అయినప్పుడు దానికి తగ్గట్టు డిమాండ్ సప్లై తేడా ఉంటుంది కదా. డిమాండ్ సప్లై తగ్గట్టు చేయాల్సింది వ్యవసాయ సంస్కరణ జరగాల్సిందే అంటారు. లాభసాటి వ్యవసాయం కావాలి, దానికి అనుగుణంగా విత్తనాల నుంచి మొదలుకొని కోత వరకు అవసరమైన ప్రభుత్వ సహాయాలు అందాలి. వ్యవసాయం మీద సబ్సిడీ పెంచాలి. అట్లానే ఉన్న రైతు భరోసా చేసి ఎదురుపెట్టిన పరిస్థితి అయింది. దాన్ని మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. రుణమాఫీ అంటే సగానికే వచ్చేసింది. వ్యవసాయదారులకు మరి కౌలు రైతులకు డబ్బులు ఇస్తారని అది పోయింది. అట్లానే మనకు వ్యవసాయ కూలీలకు డబ్బులు అన్నారు, అది పోయింది. ఇట్లా వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని అనేక సమస్యలకు పరిష్కారం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. దానికి అవసరమైన ఇన్పుట్స్ ఇవ్వాల్సిన బాధ్యత మరణాంటి వాళ్ళందరి మీద ఉన్నది. దానికి కావలసిన అంటే పుండొక చోట మండొక చోట వేస్తే లాభం లేదు. దానికి అవసరమైన సంస్కరణ కోసం మేధావులతో, వ్యవసాయ నిపుణులతో సమావేశాలు పెట్టి వ్యవసాయ రంగంలో ఏ మార్పులు చేస్తే ప్రజలు వింటారు, అట్లా రైతులు వింటారు అని చేయాలి. ఇప్పుడైతే తాత్కాలికంగా ఈ కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాల్సి ఉన్నది. వర్షం వస్తే ఇప్పుడు రోడ్ల మీద ఉన్న మొత్తం ధాన్యం అంతా తడిచి కొట్టుకుపోతుంది కూడా ఉండయి. మరి ఆరుగాలం పండించిన రైతు మరి అమ్మబోతే అడవి కొనుగోత పొరుగులాగా తయారవుతుంది. వస్తువు కొందామంటే రేట్లు ఉన్నాయి, ఎక్కువైంది. మరి రైతుకేమో లాభం వస్తలేదు. దీనికోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. రైతు ఏడ్చిన రాజ్యం, మితి ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంటారు. చూద్దాం ఏం జరుగుతుంది.